గురువారము ధ్యానం చేసుకున్నాం. అలాగే కొన్ని దినాలుగా ధన్యతలను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవరు ధన్యులు అంటే ధనమున్నవారు ధన్యులని, పదవి ఉన్నవారు ధన్యులని, అధికారం ఉన్నవారు ధన్యులని ప్రజలు అనుకుంటారు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, 84వ కీర్తన 12 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 84వ కీర్తన 12 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. లోకములో మనకు చాలామంది మనుషులు పరిచయం అవుతారు. దినదినము నెల నెల సంవత్సరము కూడా మనకి క్రొత్త మనుషులు పరిచయం అవుతారు. ఆ పరిచయమైన వారిని నువ్వు నమ్మితే నా ప్రియ దేవుని బిడ్డలారా, గుండెపోటు వచ్చిన వ్యక్తి కంటే ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో వారు పొడిచి ఎన్నుపోటు చాలా తీవ్రముగా ఉంటుంది. అది ఎలా ఉంటుందమ్మా? తీవ్రముగా ఉంటుంది, చాలా తీవ్రముగా ఉంటుంది. గుండెపోటు కంటే వెన్నుపోటు చాలా అది ప్రమాదకరముగా వెళ్ళలాడిపోయే పరిస్థితి. అయితే ప్రభు అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. మనుషుల యందు, లోకములో ఉన్నదాని యందు నమ్మిక కాదు అయ్యా, నీ యందు నమ్మికయుంచువారు, చెప్పాలి గట్టిగా, ధన్యులు. దేవునికి స్తోత్రం. వారి ధన్యత ఏ విధముగా ఉంటుంది, వారి పరిస్థితి ఏ విధముగా ఉంటుంది అని చూస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, సామెతలు 29 అధ్యాయము 27 వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. 29 అధ్యాయము సామెతలు 27 వాక్యము 2వ భాగాన్ని చదువుకుందాం. యథార్థవర్తనుడు అమ్మా, 29 అధ్యాయము 25 వాక్యము 2వ భాగం. యెహోవా యందు నమ్మికయుంచువాడు, పేజీ నెంబరు 553 దిగువలోనే కనిపిస్తుంది. అది అవును, చదవండమ్మా. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మికయుంచువాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అమ్మ, ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉంటాడు. యెహోవా యందు నమ్మికయుంచిన వారు ఏ స్థలములో వారున్నా, ఏ పరిస్థితులలో వారున్నా, వారు ఎలా ఉంటారు అంటే వారు సురక్షితముగా ఉంటారు. యెహోవా యందు నమ్మిక లేకుండా లోకము పట్ల నమ్మిక, లోకములో ఉన్న దాని పట్ల నమ్మిక. వార్ప అనే ఒక ఆంటీ ఉన్నారు. ఏం పేరమ్మా?
ఓర్ప. వాళ్ళ అత్తమ్మ పేరు నయోమి. 2 బిడ్డలకు తల్లి. అమ్మా, 2 వివాహ వయసు కలిగి ఉన్నారు. ఈ ఎదుగుచున్న బిడ్డలను సేఫ్ జోన్, సురక్షితమైన ప్రదేశములో ఉన్నారా లేక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారా అని అవగాహన లేని, జ్ఞానము లేని మనిషి నయోమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబము సురక్షితమైన స్థానములో ఉందా? సురక్షితమైన స్థలములో నీ బిడ్డలు ఉన్నారా? నీవున్నావా? ఏ స్థానం అది? సురక్షితమైన స్థానం. తింటున్నావు, నిద్రపోతున్నావు, లేస్తున్నావు, చకచక టకటక అది తీసుకురా ఇది తీసుకురా అని వండుతున్నావు, పీటి మళ్ళీ తింటున్నావు, పడుకుంటున్నావు. కానీ నేను సురక్షితమైన ప్లేస్లో ఉన్నానా? నా బిడ్డలు సురక్షితమైన ప్లేస్లో ఉన్నారా అన్న ఇంకిత జ్ఞానము నీకుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో అబ్రహాము ఉన్న స్థలము సురక్షితమైన స్థలము. ఏ స్థలము అది? కానీ లోతున్న స్థలము ప్రమాదకరమైన స్థలం. ఏ స్థలం అది? ప్రమాదకరమైన స్థలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పంటలు పండుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, వడ్డీలు కూడా మారుతూ ఉన్నాయి. ఈ వడ్డీలను మాత్రమే కౌంట్ చేసుకుంటుంది, కానీ పండే పంట లాభం మాత్రమే కౌంట్ చేసుకుంటుంది. కానీ నా బిడ్డలు సురక్షితమైన ప్లేస్లో ఉన్నారా? సేఫ్ జోన్లో ఉన్నారా? ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆలోచించే ఇంకిత జ్ఞానం ఈ మనిషికి లేదు. ప్రియ దేవుని బిడ్డ, నేను ఆ చరిత్ర బాగా చదివినప్పుడు ఆ కొంపలు ఆడపేతనం అన్నట్లే నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం. ఆపో అంటది భర్తని, ఆగిపోతాడు. వెళ్ళు అంటే భర్తను వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ భర్తని ఎక్కడికి రాకపోయినా ఒప్పుకోరు మీరు, కానీ చర్చికి మాత్రం నేను పోయేస్తానని వచ్చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నయోమి, నా భర్త సేఫ్ జోన్లో ఉన్నాడా? నా బిడ్డలు సురక్షితమైన స్థానములో ఉన్నారా అన్న ఆలోచన మాత్రం ఆ మనిషికి లేదు. కానీ ముగ్గురి మీద పెత్తనం చేస్తాం. 2 కుమారుల మీద పెత్తనం చేస్తుంది, భర్త మీద పెత్తనం చేస్తుంది. వచ్చిన పంటల ఆదాయం అంతా ఈమె కౌంట్ చేస్తుంది, వడ్డీలకు మారుస్తుంది, దండుతుంది. అంత వైభవంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అమ్మా, పిల్లోడు పెళ్ళికి వచ్చాడు కదమ్మా అంటే చెప్తుంది, పెద్దోడు రేట్ అంతా, చిన్నోడు రేట్ ఎంత. అమ్మా, ఏంటమ్మా ఇద్దరికి కొద్ది రేట్లు తేడా ఉన్నాయంటే, వాడికి ఉద్యోగం ఉంది కాబట్టి ఆ రేటు, వీడికి ఉద్యోగం లేకపోయినా వీడి కలర్ ఉన్నాడు కాబట్టి ఈ రేటు చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అంగడికి పోయాడనుకో, నూనె పామాయిల్ ప్యాకెట్ కేజీ ఒక రేటు, సన్ఫ్లవరు దీని టేస్టు దీనిదే, దాని టేస్టు
అట్లా అయిపోయింది పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సంఘ పెద్ద మొహం నల్లగా పెట్టుకుని వచ్చాడు. ఏంటి మొహం నల్లగా పెట్టుకుతున్నట్టే, పోయిందన్న అంటాడు. ఏంటి చేప ఏమన్నా చంచులో పడింది పోయిందంటే, లేదన్నా సవరు బంగారం కాడ సంబంధం పోయిందంట. ఎక్కడ పోయిందమ్మా సంబంధం? సవరు బంగారం కాడ ఏం పోయింది? అట్టు కాదు, రేటు కుదరలేదని చెప్పుకో అని చెప్పా. ఏం కుదరలేదు? రేటు కుదరలేదు. దేవునికి స్తోత్రం. ఎంతసేపు ఈ ఆలోచనలతోనే ఉంది. కానీ నయోమి, నా బిడ్డలు నా కుటుంబము సురక్షితమైన సేఫ్ జోన్లో ఉన్నారా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? ఏ పరిస్థితులమ్మా? ప్రమాదకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా, పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరలా తిరిగి వెళ్ళిపోవాలి. మరలా చెప్పాలి, మరలా ఎవరు ఉండేవాళ్ళు లేరు ఇక్కడ. ఎవరు వెనక ముందు. శుక్రవారం ఉదయాన్నే మన ప్రభను నేను కలిశాను. కలిస్తే డల్గా ఉన్నాడు. అయ్యా ఏంటి మీరు డల్గా ఉండటం ఏంటంటే, ఒక మాట నన్ను నాతో, ప్రభు నన్ను పిలిస్తే బాగుండని ఆశపడుతున్నాను అన్నాడు. ఏమన్నాడమ్మా? శుక్రవారం ఉదయము 9 గంటలకు నాతో చెప్పిన మాట, ప్రభు నన్ను పిలిస్తే బాగుండని నేను ఆశపడుతున్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు పరిచయమై ఒక 15 సంవత్సరాలకి ఆయన గెడ్డం నేను చూడలేదు, ఆయన తల మీద తెల్లంటికి నేను చూడలేదు. ప్రతి ఉదయం ఆయన షేవింగ్ చేస్తాడు. ట్రైన్లో ఉన్న రోజులు కూడా షేవింగ్ చేశాడు ఆయన. ట్రైన్ జర్నీలో కూడా ఆయన షేవింగ్ చేస్తాడు. గెడ్డం అంతా పెరిగిపోయి ఉంది, జుట్టు అంతా తెల్లగా కనిపిస్తుంది నాకు. ఇక ఆ విషయం పక్కన పెట్టేసండి. నేను దేవుడు పిలిచేదాకా నువ్వు పోవాలన్నా పోలేవు. దేవుడికి తెలుసు ఇంకా సేవ చేయాలంటే ఉంచుతాడు. అక్కడ నీకు ఏదైనా అవసరం ఉందంటే అక్కడికి ప్రభు నేను తీసుకెళ్తాడు, నువ్వు అధైర్యపడొద్దు అని కొంచెంసేపు మాట్లాడి ప్రార్థన చేసి వచ్చాను. నేను నెల్లూరు సింహపురి హాస్పిటల్కి వెళ్ళాలి, చిన్నోడు తీసుకెళ్తానన్నాడు అని చెప్పాడు. చిన్నోడు ఖాళీ లేదేమో, అవసరమైతే ఫోన్ చేయండి, నేనైతే తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వస్తానని చెప్తే అవసరమైతే నేను ఫోన్ చేస్తానని చెప్పాడు. ఈరోజు మధ్యాహ్నం ప్రభు నందు నిద్రించాడు. ఎట్లా నిద్రించాడంటే, ఉదయం లేచి చక్కగా టాయిలెట్ అయ్యాడు, చక్కగా మొత్తం రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి ఏంటి రెడీ అవుతున్నామంటే, చిన్నోడు వస్తాడు నెల్లూరు తీసుకెళ్తున్నాడు అని చెప్పాడంట. అంతా రెడీ అయ్యి కూర్చుని వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న శుక్రవారం ఉదయం చూసిన మనిషిని ఇప్పుడు చూస్తే సిద్ధపడి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? అందుకే సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చే వేళ వేచియుండుమా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బోగోలు మండలములో ఒక శృంగారమైన ఒక పెద్ద చర్చి ఉందంటే అది ఆయన కట్టించింది. ఆయన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి ఆ సంఘములో ఎంతమంది అయితే ఉన్నారో ఆ లిస్ట్ అంతా తీసి
ఆ సంఘములో ఉన్న కుటుంబాలు ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఏ వ్యాపారం చేస్తున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని బట్టి మీరు ఇస్తారా చస్తారని వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి ముక్కు పిండి ధనాన్ని సమకూర్చి ఆ చర్చిని ఆయనే కట్టి ముగించాడు. దాంట్లో మన శ్యామసుందరం గారు ఇద్దరు కలిసి, ఇందులో మెయిన్ పాత్ర ఈయన. దేవునికి సేవకుడు కాదు ఆయన, పాస్టర్ గారు కాదు. ఈరోజు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆ చర్చి సాక్ష్యం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను రిటైర్డ్ అయ్యాను, నా కష్టార్జన ఇంత ప్రభు కొరకు ఖర్చు పెడుతున్నాను. ఇదిగో మీ ఇంట్లో ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు, ఒకరు ఉద్యోగస్తులు ఉన్నారు, మీరు వ్యాపారం చేస్తున్నారు, పెట్టండి దేవునికే. ఎవరికే? తప్పదు పెడతారా చస్తారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పని పూర్తి చేసాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఏం చేసావు ప్రభు అంటే, ఆయన నోట్లో నుంచి మాట రాకముందే ఈ చర్చి ఏం చెప్పుద్ది? అక్కడ ప్రతి రాయి చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాతో బాగా ఉండేవాడు. ఒకరోజు నిశ్శగలంకకి ఆయనే పౌడర్ రాసి బట్టలేసి తలదువి అన్నం తినిపిస్తూ ఒక మాట అన్నాడు. అమ్మ పాస్టమ్మ, నాకు ఆడపిల్లలు లేరు, మంచాన పడితే కష్టమవుద్ది కదా, నేను రన్నింగ్లో ఉండగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ అమ్మ, నాకు ఇంకొక ఆశ లేదన్నాడు. నిష్కలంకకి పౌడర్ రాసి బట్టలేసి తల దువ్వి అన్నం తినిపించి ఆ మాట చెప్పాడు. ఈరోజు శుక్రవారం చక్కగా హెల్దీగా ఉన్న ఆయన చూసి ఈరోజు వెళ్ళి చూసి వచ్చేసరికి ఆయన ఆశను ప్రభు తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశను ప్రభు తీర్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన గురించి ఒక చర్చి సాక్ష్యం చెప్తుంది, ఆయన చేసిన పరిచర్య సాక్ష్యం చెప్తుంది. నయోమి భర్త చనిపోయాడు. ఎవరు చనిపోయారు? ఏదైనా సాక్ష్యం ఉందా? నేను చనిపోతాను, నువ్వు చనిపోతావు, మనం చనిపోతాం, నీవు చేసినది ఏమిటి? ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఒక సురక్షితమైన ప్రదేశంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. నాకై నా యేసు కట్టెను సుందరమును బంగారిల్లు, నాకై నా యేసు కట్టెను సుందరమును బంగారిల్లు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే సురక్షితమైన ఆయన రెక్కల నీడలో నివసిస్తారో, ఆయన రెక్కల నీడలో నిలిచి ఉంటారో, వారి కొరకు నా దేవుడు బంగారింటిని తయారు చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆ నిరీక్షణ లేకుండా, ఆ విశ్వాసము లేకుండా, ఆ భక్తి లేకుండా ఇక్కడ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తే, నీ మనసుకు నచ్చినట్లు నేను ఏ స్థలములో ఉన్నాను, ఏమి మాట్లాడుతున్నాను, నా బ్రతుకేంటి, నా సాక్ష్యం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఇంకిత జ్ఞానము లేకుండా నువ్వు జీవిస్తే పరలోక రాజ్యములో నీకు చేమ తలకాయంత స్థానమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, నీ బ్రతుకులో సాక్ష్యము లేకుండా నీకు మోక్షమే లేదు. ఏమి లేకుండా నీ సాక్ష్యం ఏంటి? ఇప్పుడు ఆ యొక్క సహోదరుల గురించి ఆ సాక్ష్యం ఈరోజు మారు మ్రోగుతుంది. నీ సాక్ష్యం ఏంటి? అక్క వస్తారు, ఏ టైంకి వస్తారు అమ్మ చెప్పాలి, ఏ టైంకి వస్తారు?
భోజనం టైంకి వస్తారు. గుడ్డు అయితే డబల్ కావాలి, లడ్డు అయితే డబల్ కావాలి. మొక్కేసిన ఏం కావాలి అక్కకే? అమ్మా, లేకపోతే ఇంటింటికి తిరిగి చెప్పొద్ది. ఎక్కడ చెప్పొద్ది? అది మున్సిపాలిటీ బండి. ఎక్కడ చెత్త ఉంటే ఆ చెత్త ఎత్తుకుంటుంది, వేసుకుని పోతా ఉంటుంది. మున్సిపాలిటీ బండి ఏంటి? పంచాయతీ బండి కదా, మన పంచాయతీ మున్సిపాలిటీ కాదు. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ ఆగుతుంది. మంచున్న దగ్గర ఆగదు అది. ఎక్కడ ఆగదు? మొత్తం ఎక్కడ చెత్త ఉంటే అక్కడే చూపేస్తుంది. ఎక్కడ చెత్త అయితే అక్కడే కూర్చుని వింటూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. అది కాదు నీ సాక్ష్యం. నీ సాక్ష్యము ప్రజ్వరిల్లాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు సురక్షితమైన ప్రదేశములో నివసించుదువు కాక, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా నుందురు. ఎలా ఉంటారు వాళ్ళు? ఇప్పుడు నయోమి ఫ్యామిలీకి సురక్షితమైన సేఫ్ జోన్లో లేదు. ఎందుకనంటే అది లోకములో కలిసింది. దేంట్లో కలిసింది? పాపములో కలిసింది, అక్రమములో కలిసింది, సహవాసములో లేదు. ఎందులో లేదమ్మా? సహవాసములో లేదు. ఈ మనిషికి కూడా ఇంకిత జ్ఞానం ఉండదు. అయ్యో, నా కుటుంబము తండ్రి అయిన దేవునితో సహవాసం ఉందా, కుమారుడైన యేసయ్యతో సహవాసం ఉందా, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఉందా, అసలు సంఘమునకు నాకు సహవాసం ఉందా? ఉందా? ఆ ఇంకిత జ్ఞానమే ఉండదు. దేవుని వాక్యము ఈ పూట చెప్తుంది, నీ జీవితములో సంఘముతో సహవాసము కలిగి ఉందువుగాక. అబ్రహాము బలిపీఠముతో సహవాసము కలిగి ఉన్నాడు, ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉన్నాడు. లోతు ఎక్కడ ఉన్నాడు? లోకముతో. దేనితోనమ్మా? లోకముతో సహవాసం కలిగి ఉన్నాడు. అది సురక్షితమైన స్థలము కానే కాదు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ సురక్షితమైన స్థలములో లేనందున ఈ కుటుంబములో ప్రియ దేవుని బిడ్డరా ముగ్గురిని కోల్పోయారు. ముగ్గురిని కోల్పోయిన తర్వాత ఆ యొక్క వార్ప కూడా విడిచి వెళ్ళిపోయింది. అయితే ఈ నయోమి ఆశ కలిగింది, నేను సురక్షితమైన స్థలానికి ఇప్పుడైనా వెళ్ళాలని, సురక్షితమైన స్థలానికి వెళ్ళాలని. ఈ పూట నా దేవుని వాక్యం చెప్తుంది, తల్లి నీవు సురక్షితమైన స్థలమునకు వెళ్ళుదువుగాక. ఎక్కడికి వెళ్ళాలి? సురక్షితమైన స్థలమునకు వెళ్ళుదువుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎక్కడ సురక్షితము లేదు. లోకములో ఎక్కడ కూడా సురక్షితమైన స్థానము లేదు. నువ్వెక్కడ నిలిచినా అది నీకు ప్రమాదమే. ఈరోజు నయోమి అనుకుంది, పర్లేదు, ఆస్తులు సమకూర్చబడుతున్నాయి, వడ్డీలకు మారుతున్నాయి, రూపాయి కనిపిస్తుంది అనుకుంది. కానీ సురక్షితమైన ప్రదేశములో నా కుటుంబం ఉందా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో నా బిడ్డలు ఉన్నారని ఆ యొక్క నయోమి గ్రహించలేకపోయింది. గ్రహింపు వచ్చేసరికి జరిగిన నష్టం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇక దిక్కులేని పరిస్థితుల్లో నేనైనా నా ఆత్మనైనా రక్షించుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు రిటర్న్ అయి వస్తూ ఉంది. ఏమా అంటే, నన్ను చేదు అని పిలవండి. చేదు అనుభవాలు రుచి చూశాను. లోకములోకి వెళ్ళి ఏం చూశాను? చేదు అనుభవాలు రుచి చూశాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వస్తూ ఉంటే ఋతు గ్రహించింది. లోకానికి ఆత్మ సంబంధమైన సహవాసానికి వ్యత్యాసాన్ని గుర్తించింది.
లోకము ద్వేషిస్తుంది. ఏం చేస్తుంది అమ్మా? డ్యాన్స్ చేస్తకపోతా ఉన్నారు అందరూ. ఏడకపోతున్నారు? చెప్పాక ఒక మనిషి డ్యాన్స్ చేయటానికి ఏం వేసుకుంది? పోతా ఉంటే మే నువ్వు రాకూడదు అన్నారు. ఏమన్నారు? నువ్వు నీ భర్త పోయి ఎంతకాలం అయింది, అయినా నువ్వు రాకూడదు, అయినా నువ్వు ఇందిరాగాంధీనే రానిలేదు. ఎవరు రానిలేదమ్మా? రాకూడదు నువ్వు. ఇక్కడ రొట్టెల ఇల్లు యోదయ బెత్లెహేము వైపు అడుగేసింది. ఆదరణ దొరికింది. ఏం దొరికిందమ్మా? ఆదరణ దొరికింది. దేవునికి స్తోత్రం. రూతు గ్రంథము 2 అధ్యాయము 12 వాక్యం. రూతు గ్రంథము 2 అధ్యాయం 12 వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఆమేన్. అందరు చెప్తారా? యెహోవా. నీ పక్క వారిని చూపించి చెప్తారా? నీ పక్క వాళ్ళ యెహోవా. అమ్మా చూపించు. ఈ చూపుడు చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ఏమిచ్చును? ఏం చేసావు నువ్వు? ఏం చేసావు నువ్వు? ఋతు మోయాబీని విడిచి వచ్చేసింది. దేని విడిచి వచ్చేసింది? మోయాబీని విడిచి వచ్చింది. దేవునికి స్తోత్రం. నీవు మోయాబీని విడిచావా? లోకాన్ని విడిచావా? లోకములో ఉన్న పాపాన్ని విడిచావా? అక్రమాన్ని విడిచావా? విడిస్తే ప్రతిఫలం అమ్మా. దాన్ని విసర్జిస్తే ప్రతిఫలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం. అమ్మా 9వ నెలలో ఏం చేసావమ్మా అంటే, అన్న ఆలోచిస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నాను? తింటాకి 2 కిలోలు అన్నం తింటున్నాను, 1/2 కిలో కూర తింటున్నాను, కానీ వంట పట్టట్లా. ఏం పట్టట్లేదు? ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏమ్మా ఈ ఆలోచన అంటే, దేవునికి స్తోత్రం. జగనైనా కాకపోయినా నీకు ఏ విధమైన ఉపయోగమో లేదు, ప్రయోజనం లేదు. ఇప్పుడు నీవు సురక్షితమైన స్థలములో నీ కుటుంబం ఉందా? నీ భర్త ఉన్నాడా? నీ బిడ్డలున్నారా? నీవున్నావా? ఈ రూతు లోకానికి, ఆత్మ సంబంధమైన సహవాసానికి వ్యత్యాసాన్ని గమనించింది. కొందరు మధ్యలో ఉండి నాటకాలు ఆడుతూ ఉంటారు. ఏమాడుతుంటారు? లోకాన్ని విడిచాను అంటారు, కానీ ఎక్కడ విడిచారు వాళ్ళు? వాళ్ళ బ్రతుకంతా బయట ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏమంటారు? లోకాన్ని రేపు ఆదివారం అక్కేది అంటే అక్కింకి ఇక్కడ తెల్లవారుజామున మేకప్ వేసుకుని వెళ్ళిపోయింది. తెల్లవారుజామున మేకప్ వేసుకుని వెళ్ళిపోయింది. మేకప్ వేసుకుంటాకి మన సహోదరిని మామూలుగా అడిగి ఒక సహోదరి పరిచయం అయితే, అన్నం కూర ఉండటం ఎంతసేపు పడుతుంది, అంతకంటే ఎక్కువ లేట్ అంట మేకప్ వేసుకుని. అంత కష్టమట. తెల్లవారుజామున ఏం వేసుకుని వెళ్ళిపోయింది? మేకప్ వేసుకుని వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. నేను తర్వాత అడుగుతాను, అక్క ఎక్కడికి వెళ్ళంటే పని పడింది వెళ్ళాను అడిగితే. అంటే మరి ఈరోజు నువ్వు వచ్చావంటే పని లేక వచ్చావు, నిన్న పని ఉండి వెళ్ళావు అంటే పని లేని వారు చేసేదా ప్రార్థన? ఒకసారి ఆలోచిద్దాం. పని లేని వారు చేసేదా ప్రార్థన?
పని లేని వారు చేసేది ఆరాధన, పని లేని వారికా ప్రభు? దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం ఈ రాత్రి నీతో చెప్తుంది, నువ్వు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలమిచ్చును. ఏం చేశావు? ఏం చేశావు? ఒక పూట ఉపవసించి ప్రార్థించావా? ఒక గంట మోకరించి ప్రార్థించావా? ఒక 10 అధ్యాయాలు బైబిల్ చదివావా? లేక మరొక వ్యక్తికి దేవుని వాక్యాన్ని, సువార్తను అందించావా? దేవునికి స్తోత్రం. నెక్స్ట్ చదవండి అమ్మా, వాక్యాన్ని పూర్తి చదవడం ముగించుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు, సేఫ్ జోన్, సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఋతు, లోకాన్ని విడిచావు, లోకములో ఉన్న వాటిని విడిచావు. భయానకరమైన పరిస్థితి ఏమిటంటే, అన్నా చనిపోయాడన్నా. అమ్మ ఎలా? ఆ యొక్క ట్రాక్టర్ టైర్ కింద పడిపోయాడు. దేని కింద పడిపోయాడు? టైర్ కింద పడిపోయాడు. తుమ్ములు పెంట ఇక్కడే. నిన్న మన సిఏ గారు చెప్తున్నాడు, ఫాస్ట్ గారు మైకు పెట్టుకుని ఎంత అరిచినా మన మాట వాళ్ళు, ఇది ఎలా జరిగిందని ఎస్పీ గారు మమ్మల్ని ఏం చేస్తున్నాడు, మీరుంటే ఎందుకు జరుగుద్ది అంటున్నాడు. మేము ఎంత అరిచి చెప్పినా, మైకి పెట్టి చెప్పినా, ఎక్కడున్నావు నీవు? సేఫ్ జోన్లో ఉన్నావా? దేవుని వాక్యం ఈ రాత్రి చెప్తుంది, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చావు. ఇది నీకు సురక్షితమైన ప్రదేశం. దేవునికి స్తోత్రం. ప్రతి బాష్ప బిందువు తుడచే వేళ, ప్రతి అంగలార్పు ఆగిపోయే వేళ. అమ్మ మోకరించి. ప్రతి బాష్ప బిందువు తుడిచే వేళ, మోకరించండి. ప్రతి అంగలార్పు ఆగిపోయే వేళ, కడబుర శబ్ద తరంగాలు, యేసుక్రీస్తు రాకడ ధ్వని శబ్దాలు, అవి నోరు తెరు అమ్మా. కడబుర శబ్ద తరంగాలు, యేసుక్రీస్తు రాకడ ధ్వని శబ్దాలు, యేసుక్రీస్తు రాకడ ధ్వని శబ్దాలు. ప్రతి బాష్ప బిందువు తుడిచే ఆయన తుడుస్తాడు. ప్రతి అంగలార్పు, నీ వ్యాధి ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ సమస్య ఏదైనా తుడిచే వేళ, ప్రతి అంగలార్పు ఆగిపోయే వేళ. ఋతు వచ్చిన పరిస్థితి చాలా కన్నీటితో వచ్చింది, చాలా సమస్యల వలయములో వచ్చింది, ఆదరణ లేక వచ్చింది, చాలా క్లిష్ట పరిస్థితుల మధ్యలో వచ్చింది. అయితే నా దేవుడి పూట చెప్తున్నాడు, నీ ప్రతి బాష్ప బిందువు తుడచబడుతును గాక. నీ అంగలార్పు ఇక ఆగిపోతుంది. రికా బాబా బాబా రికా బా తీరాలక బా శరాల బా. ఆత్మ సంబంధమైన సహవాసములో
నువ్వు చేర్చబడినప్పుడు, లోకమును విడిచినప్పుడు, లోకములో ఉన్న వాటిని విడిచినప్పుడు నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తొడవగలడు. ఇదిగో రూతు విషయంలో చెప్తున్నాడు, ఇదిగో ఆమెనెవ్వరు ముట్టవద్దు, ఆమెకు మీరు రక్షణగా ఉండండి, ఆమెకు మీరు ఆకలి తీర్చండి, ఆమెకు మీరు దాహం ఇవ్వండి. ఇదిగో ఇదిగో రూతు దీవించబడబోతుంది, రూతు ఆశీర్వదించబడబోతుంది. 3 బారిన జీవితం అయి ఉండొచ్చు, చిగురు పడుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది. ఎలా ప్రభువా, ఎలా ప్రభువా, ఎలా ప్రభు అంటే, ఇదిగో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడలో సురక్షితముగా ఉండటానికి వచ్చింది. అయ్యా, నీ హస్తపు నీడలో ఉండుటయే నాకు సురక్షితము తండ్రి, లోకములో నాకు సురక్షితము లేదు తండ్రి, నీ హస్తపు నీడలోనే నాకు సురక్షితము ఉంది తండ్రి. రికాబా తిరాల బాబా, రికాబా తిరాల బాబా బాబా. ప్రతి బాష్పబిందువు తుడచి వేళ, ప్రతి అంగలార్పు ఆగిపోయే వేళ. కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చమ్మా. నా ప్రభు ఈ పూట నీతో చెప్తున్న మాట, ప్రతి బాష్ప బిందువు తుడవబడుతుంది, ప్రతి అంగలార్పు బ్రేక్ చేయబడుతుంది, ఆగిపోతుంది. ఆ సమయము కొరకు వేచి ఉండాలమ్మా, నిరీక్షణతో వేచి ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆయన హస్తపు నీడలోనికి నీవు వచ్చుదువు గాక. ప్రతి బాష్ప బిందువు తుడచి వేళ, ప్రతి అంగలార్పు ఆగిపోయే వేళ, ప్రతి బాష్ప బిందువు తుడచి వేళ, ప్రతి అంగలార్పు ఆగిపోయే వేళ, ప్రతి బాష్ప బిందువు తుడచే వేళ, ప్రతి అంగలార్పు ఆగిపోయే. ఆ పని ఎవరు చేయలేరు లోకములు. నీ ప్రతి బాష్ప బిందువును తుడవగలిగిన వారు ఎవరు లేరు తల్లి. నా ప్రభువు తుడవగలడు, నా ప్రభువు తుడవగలడు. ప్రతి అంగలార్పును, నీ హృదయములో వ్యాధన, నీ కుటుంబములో శోధన, నీ వ్యక్తిగత అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను నా దేవుడు సరిచేయగలడు, నా దేవుడు సరిచేయగలడు. అయ్యా, నీ రెక్కల నీడలో నేను సురక్షితముగా ఉండటానికి లోకమును విడిచి నేను వస్తాను తండ్రి. అయ్యా, నా ప్రతి బాష్ప బిందువు తుడవబడాలి తండ్రి. అమ్మ, ప్రార్థన చేయండి, ఎవరికి వారు వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. నా ప్రభువు నీకు సహాయము చేయబోతున్నాడు, నా ప్రభువు నీకు కృప చూపబోతున్నాడు. ఇదిగో, నీవు సురక్షితమైన ప్రదేశములో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు, 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 కోరుకుంటున్నాడు. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పూట నీ ప్రజలు నీ పాదముల దగ్గరకు వచ్చారు, నీ పాద సన్నిధికి చేరి వచ్చారు. అయ్యా, వాయిద్యముల చేత, పాటల ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన జరిగించారు, మేము చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి, ప్రతి బాష్ప బిందువును మీరు తుడుస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, రేపటి ఆరాధన ఆశీర్వాదకరముగా
మీరు జరిగించండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డ కూడా సురక్షితమైన ప్రదేశములో ప్రవేశించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుభవించే కృప మీరు అనుగ్రహించండి. ఆదివారము అనగానే ఒక పండుగ దినముగా నా దేవుణ్ణి నేను స్తుతించే దినము, నా దేవుని మందిరంలో నేను ప్రవేశించే దినము. ఇదిగో సురక్షితమైన ఆయన రెక్కల నీడలోనికి ప్రవేశించే సమయమని మా బిడ్డలు తండ్రి అయ్యా 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 గుర్తుంచుకుని కృప మీరు అనుగ్రహించండి. మా బిడ్డలు చేయించిన చేతి పని, కూలి పని, వ్యాపారము, వ్యవసాయము, వాహనాలను, సముద్రపు వేటను దీవెనకరముగా మీరు మార్చండి. రేపటి దినము తండ్రి గ్రామముల నుంచి ఇంకా అనేక గ్రామాల నుంచి నీ ప్రజలు నీ సన్నిధికి వస్తుండగా ప్రయాణాల్లో, మార్గాల్లో నీ కృప తోడుగుంచి సమయానికి నీ బిడ్డలు ప్రవేశించి నీవు అనుగ్రహించు ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చబడు కృప బిడ్డలకు మీరు ప్రసాదించమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడెల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృపతోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతటితో